చలికాలంలో సూప్లో తాగితే ఆ ఫీలే మస్తు ఉంటుంది. ఇక బ్రాక్లీ ఆల్మండ్ సూప్ అయితే మస్త్ హెల్తీ రెసిపీ. మనకి మార్కెట్లలో కనిపించినప్పుడు ఏం చేసుకుంటాం దీంతో అని తీసుకోం మనం, కానీ దీంతో మస్తు అంటే మస్తు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్రాక్లీలా మస్తు న్యూట్రియంట్స్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, పొటాషియం మస్తు అంటే మస్తు ఎక్కువ ఉంటాయి. బ్రాక్లీ వల్ల బొక్కలు కూడా మస్తు గట్టిగా అవుతాయి, ఇంకా స్కిన్కి కూడా మస్తు మంచిది. సో పక్కా ట్రై చేయాల్సిన సూప్ ఇది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వింటర్ స్పెషల్ సూప్, బ్రాక్లీ ఆల్మండ్ సూప్. హెల్త్కి కూడా మస్తు మంచిది, సో డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ వీడియో మొత్తం కంప్లీట్ చూడండి, ఎడ కూడా స్కిప్ చేయకండి. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా నార్మల్ ఆయిల్ అని వేసుకొని జర్ర గరం అయినాక ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, సన్నగా కట్ చేసుకున్న 7-8 ఎల్లిపాయలు, సగం కప్పు కొత్తిమీర కాడలు అంటే కొత్తిమీర కింద కట్టలు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక 1 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. అందులోనే మీకు సరిపోయేంత ఉప్పు, ఇంకా ఒక 20 బాదాంలు దొడ్డు కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని మసల పెట్టుకోవాలి. ఒక్కసారి మసలంగానే 1/2 కిలో బ్రాక్లీ కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జర పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇక అది మసలేంత సేపట్లనే మనం ఒక పెంక పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని, ఎక్కువ గరం చేయొద్దు, మాడిపోయిన వాసన వస్తుంది. జర్ర గరం కాగానే కొన్ని బ్రాక్లీ వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక అందులోనే చిటికెడు ఉప్పు, చిటికెడు ఆరిగానో, చిటికెడు మిరియాల పొడి వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన బ్రాక్లీ ఉడికిందో లేదో 5 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకోవాలి. చెంచాతోని బ్రాక్లీ కట్ అయితే బ్రాక్లీ ఉడికినట్టు. ఇప్పుడు బ్రాక్లీని మంచిగా ఉడగట్టుకోవాలి. బ్రాక్లీ జర చల్లగా అయినాక ఒక మిక్సీ జార్లు వేసుకొని మనం ఉడగట్టుకున్న నీళ్ళు వేసుకుంటా సూప్ టెక్స్చర్ వచ్చేదాకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న బ్రాక్లీని జాలి పట్టుకుంటా గిన్నెలు వేసుకోవాలి. అట్లా జాలి పట్టుకుంటే ఏమన్నా చక్కగా మిక్సీ కాకపోయినా సూప్లో పడాయి. ఇట్లా పచ్చగా కనిపిస్తుంది, ఏందమ్మా ఇదని అనుకోకుర్రి. ఇది హెల్త్కి మస్తు మంచిది, మళ్ళీ టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది. మన ఊళ్ళకైతే బోటి, తలకాయ, కాళ్ళు ఇట్లాంటివి అయితే మస్తు తింటారు. అప్పుడు ఏం వాంతికి రాదు, ఇట్లాంటివి చూసే చాలా దూరం ఉరుకుతారు. సో అట్లా చేయకుండా మన హెల్త్కి ఏది మంచిదో అది తినాలి. అట్లా అని ఇది టేస్ట్ కూడా మస్తు మంచిగా ఉంటుంది. ఒకసారి అయితే పక్కా ట్రై చేయాలి మీరు. ఇప్పుడు ఇక జర మన సూప్ మసలే అప్పుడు మీకు సరిపోయేంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకొని 1 నిమిషం మంచిగా కలుపుకోవాలి. ఇక మన హెల్తీ బ్రాక్లీ ఆల్మండ్ సూప్ అయితే రెడీ. లెట్స్ టేస్ట్ అండ్ సీ. మన టేస్టీ అండ్ హెల్తీ బ్రాక్లీ ఆల్మండ్ సూప్ అయితే రెడీ అయింది. లెట్స్ టేస్ట్ అండ్ సీ. మస్తు గరం ఉంది. మంచి హెల్తీ వర్షన్ సూప్ ఇది, డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంట్లో చిన్న పిల్లలకి కూడా తాగిపోవచ్చు, 1 to 2 years ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. హెల్త్కి మస్తు మంచిది. సో ఈ వింటర్లో మీరు పక్కా ట్రై చేయాల్సిన సూప్ ఇది. సో ఇట్లాంటి ఇంకా మంచి వీడియోస్ కూడా మిస్ కావద్దంటే అనూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా కొత్త డిష్ కావాలంటే కూడా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.